హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నేను మన చావా మూవీకి రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మూవీకి వచ్చేస్తే మన చావా మూవీ విక్కీ కౌశల్, రష్మిక మందన అండ్ మన డైరెక్టర్ లక్ష్మణ్ ఉడ్డేకర్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. మూవీ చూసినాక నన్ను అడిగితే మూవీ ఎట్లుంది అని అంటే నాకు మూవీ పార్ట్స్గా నచ్చింది. ఎందుకంటే కొన్ని సీన్స్ ఏమో అసలు లిటరల్ గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంకా కొన్ని సీన్స్ ఏమో అసలు అది ఈ వై అంటే ఇట్లా కట్ చేసేస్తాడు, ర్యాండమ్గా కట్ చేసి అట్లా పెడతాడు. ఓకే, ఇక ఏమనాలి అంటే కొన్ని సీన్స్ అట్లున్నాయి, ఇంకా కొన్ని సీన్స్ అయితే అసలు మొత్తం గూస్ బంప్స్ చించేసాం పొడిచేసాం అన్నట్టు ఉంటాయి. టూ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే మూవీలో మన యాక్టింగ్ అండ్ మ్యూజిక్ అనమాట. యాక్టింగ్ అయితే అసలు చిన్న చిన్న సైడ్ యాక్టర్స్ అనుకోండి, సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా మన విక్కీ కౌశల్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం అసలు శంభాజీ మహారాజే కనిపించింది నాకు. అసలు విక్కీ కౌశల్ ఉన్నాడని అసలు బ్రెయిన్లోనే లేదు, అంత అట్లా పవర్ఫుల్ యాక్టింగ్ అని అంటారు కదా. ఇంకా మన రష్మిక యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఉట్టి తన వాయిస్ అంటే తన యాక్సెంట్ హిందీలో మాట్లాడడం అది కొంచెం సెట్ కాలే అనిపించింది నాకు పర్సనల్గా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మ్యూజిక్ అయితే అసలు ఏం కొట్టిండు సార్. అసలు ఏఆర్ రెహమాన్ కొడుతూనే ఉన్నాడు మూవీ మొత్తం. ఎక్కడ కూడా అంటే మ్యూజిక్ మీరు మూవీలో ఎక్కడ చూసినా ఒక్క సైలెంట్ పార్ట్ ఉండదు మూవీలో. అంటే ఇమోషనల్ సీన్స్ ఉన్నా అని మ్యూజిక్ నడుస్తుంది, సీరియస్ ఉన్నా అని మ్యూజిక్ నడుస్తుంది. అండ్ బాగానే సింక్ అయింది మ్యూజిక్ కూడా, అసలు పవర్ఫుల్గా కొట్టిండు, ప్రతి ఫైట్ సీన్కి కొట్టిండు, అన్నిటికీ కొట్టిండు. ఇంకోటి వచ్చేసి మెయిన్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే డైలాగ్స్. మూవీలో అసలు డైలాగ్స్, ఒక్కొక్క డైలాగు మీరు సరిగ్గా అసలు హిందీ అంటే మీకు అర్థమవుతే, ఉర్దూ ఇంకా హిందీ మిక్స్ ఉంటుంది కొంచెము, అది మీకు అర్థమవుతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది డైలాగ్స్ అన్నీ కూడా. లిటరలీ మూవీ ఎండింగ్కి ఒక డైలాగ్ ఉంటుంది, ఇట్లా అట్లా చెప్పి అయిపోతుంది మూవీ. ఆ డైలాగ్ అర్థమైన వాళ్ళకి అసలు చాలా బాగుంటుంది, అంటే మూవీ అంతా సెటప్ చేస్తారు ఆ డైలాగ్ కోసం అన్నట్టు. వీక్ పాయింట్స్ ఏంది అని అంటే వీక్ పాయింట్ ఒక్కటే ఏంటంటే ఎడిటింగ్ ఏమో మరి స్క్రీన్ ప్లే ఎడిటింగ్ కానీ ఏదో అన్ని సీన్స్ ఇట్లా కట్ షాట్ చేసేద్దాం అదే ఇట్లా చేసేసి అయిపోతుంది అన్నట్టు అబ్రప్ట్ ఎండింగ్ ఉంటుంది మొత్తం. ఈ క్లైమాక్స్ బాగుంటుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఇంటర్వెల్ మీద ఏం వర్క్ చేయలే అనిపిస్తుంది. ఏదో మూవీ నుండి ఆ గంట అయిపోయింది, ఇక్కడ కట్ చేసేయండి ఇంటర్వెల్ అన్నట్టు అట్లుండే. ఫస్ట్ హాఫ్ అయిపోయినాక కూడా ఏంది అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది మీకు. సో అట్లున్నాయి కొన్ని సీన్స్ కూడా, అంటే కొంచెం పెంచవచ్చు సీన్స్, ఇంకా నడుస్తాయి సీన్స్. ఇంటెన్సిటీ ఇట్లా పెంచుతుండు సీన్కి, అక్కడ ఆపేస్తుండు. అట్లా ఒక 2-3 సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో కానీ అట్లా. ఇప్పుడు ఫైనల్గా మూవీకి రేటింగ్ అడిగితే నేను ఇచ్చే రేటింగ్ 10కి ఐ గివ్ ఇట్ సాలిడ్ 7, 6.5 అని అనొచ్చు. ఎందుకంటే మూవీలో నాకు ఒకటే లో అనిపించింది, అది స్క్రీన్ ప్లే ఇంకా ఎడిటింగ్ ఇంకా బాగుండొచ్చు. ఒక 8.5 చేస్తుండే మూవీని, కానీ చూసిన దానికి బాగున్నది కాబట్టి ఒక 7 ఇస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు రివ్యూ అంత ఇచ్చినాం సరే, ఇప్పుడు ఏంది నేను పోవాలా వద్దా అని అంటే మీరైతే వెళ్ళిపోండి మూవీకి. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ ఒకటి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలా ఒక్కొక్క డైలాగ్ ఆడ విక్కీ కౌశల్ ఇట్లా చెప్తుంటే మనకే గూస్ బంప్స్ వస్తుంటాయి. సో అట్లాంటి మూవీ ఇది. ఇట్లాంటివి ఇక థియేటర్లో మిస్ చేస్తే యూ మిస్డ్ ఎవ్రీథింగ్ అమ్మ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో అది గైస్ మన రివ్యూ ఫర్ చావా మూవీ. ఈ రివ్యూ అని నచ్చితే మీరు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పటివరకు అయితే బాయ్ షబకేర్. ఓ సారీ మనది కాదు. ఓకే, you know the drill. Like, share, comment and subscribe to Desi Bros Reacts. Bye bye.